శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్నా చాలు, ఘోరమైన తపములను కోరనేటికే మనసా. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్నా చాలు, ఘోరమైన తపములను కోరనేటికే. తారక శ్రీరామనామ ధ్యానము చేసిన జాలు, తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవమూల వెదకనేటికే మనసా. తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవమూల వెదకనేటికే మనసా. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్నా చాలు, ఘోరమైన తపములను కోరనేటికే. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు అనురాధ మనకి వినిపించిన పాట శ్రీరాముల దివ్యనామము అన్నది రామదాసులు వారి కీర్తన సావేరి రాగంలో కృతి చేశారు. చాలా చక్కటి కీర్తన. రోజులాగానే ఈరోజు కూడాను మనం చక్కటి కీర్తనతో మొదలు పెట్టుకున్నాం. వశిష్ఠులు వారు కథలో ఈ సరస్వతి లీలాదేవిలు ఇద్దరు కూడాను ఆ చిల్లిగుండా లోపలికి ప్రవేశించారు అని చెప్పారు కదా. వాళ్ళు సంకల్ప మాత్రంతో లోపలికి వెళ్తున్నారు అన్నది అక్కడ తెలియజెప్పారు ఆయన. ఇదంతా కూడాను సంకల్పమే, మనోమయ శరీరాలతోటి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన అంటే, ఆ విధూరథ రాజువారి సేనామందిరంలోకి ప్రవేశించిన లీలా సరస్వతులు ఇద్దరు అక్కడ చెరో ఆసనం మీద కూర్చున్నారు. వాళ్ళ దివ్య తేజస్సుతోటి ఆ గది నిండిపోయింది. ఆ కాంతికి నిద్ర చెదిరి విధూరథుడు లేచి కూర్చున్నాడు. ఇద్దరు దేవతా స్త్రీలను చూసి నివ్వెరపోయాడు. నిమిషంలోనే తేరుకొని ఒంటి మీద బట్టలన్నీ సవరించుకొని లేచి నిలబడి సాష్టాంగ వందనం చేసి నేల మీద పద్మాసనం వేసి కూర్చుని, దేవతలారా మీకు జయం జయం అంటూ వారి పాదాల మీద పూలు చల్లాడు. ఇంతలో ఈ రాజు యొక్క వంశవృత్తాంతాన్ని ఈ లీలకు తెలియచేయాలి అని, అది తెలిస్తే ఈమెకి తత్వం మరింత స్పష్టం అవుతుంది అని సరస్వతీదేవికి తోచిందిట. వెంటనే పక్కనే నిద్రిస్తున్న మంత్రి మేలుకోవాలని ఆవిడ సంకల్పించింది. వెంటనే ఆ మంత్రి ఎవరో నిద్రలోంచి లేపినట్టుగా లేచి కూర్చున్నాడు. ఆ దేవతాల స్త్రీలను చూసి ఆశ్చర్యపోయాడు. తాను కూడా వారి పాదాల మీద పూలేసి నేల మీద చతికిలు పట్టాడు. అప్పుడు సరస్వతీదేవి, ఓ విధూరథ మహారాజా, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ వంశం ఏమిటి, నీ కథ ఏమిటి అని అడిగిందిట. వెంటనే మంత్రిగారు అందుకొని 10 తరాల ముందు నుంచి రాజుగారి వంశచరిత్ర అంతా ఆర్భాటంగా చెప్పి ఇతను 10వ ఏటే రాజ్యంలోకి వచ్చేశారు, ఇప్పటిదాకా బ్రహ్మాండంగా రాజ్యం చేశాడు, ఇప్పుడు మీ దర్శనం అయింది కనుక మా రాజు పవిత్రుడైపోయాడు అన్నట్ట. అప్పుడు సరస్వతీదేవి, విధూరథ మహారాజా, నువ్వు నీ పూర్వజన్మను గుర్తు చేసుకో అంటూ అతని తలను తాకిందిట. వెంటనే విధూరథుడికి కొత్త వెలుగు కనిపించినట్లయి తాను పద్మరాజుగా ఉన్నట్టుగా కథంతా కనిపించింది. ఆ రాజు ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయి ఇంకా ఆలోచించాడట. ఆహా, ఈ ప్రపంచం ఎంత మాయ! ఈ దేవతల అనుగ్రహం వల్ల నాకు ఇప్పుడు ఈ మాయ తెలుస్తోంది. అక్కడ నేను మరణించి ఒక్కరోజా, ఇక్కడ నా వయసు 70 సంవత్సరాలా? ఇది ఎలాగేమిటి? నాకంతా గుర్తుంది. మా అమ్మ, నాన్న, తాత, ముత్తాత, నా బాల్యము, రాజ్యము, ఈ లెక్కలన్నీ తప్పవుతాయా ఏమిటి అని తనకి తెలియకుండానే తన ఆలోచనలన్నీ బయటికి చెప్పేశాడు. ఆ మాట విన్న సరస్వతీదేవి సుదీర్ఘంగా ఇలా బోధించసాగింది. రాజా, కొన్ని సూక్ష్మ విషయాలను గమనించు. నువ్వు ఎక్కడికి పోలేదు, ఎక్కడికి రాలేదు. నీకు అధిష్టానమైన చిదాత్మలోనే నువ్వు ఉన్నావు. అక్కడే ఉండి నీ కథలను నువ్వు స్మరిస్తున్నావు. చిదాత్మలోనే నువ్వు ఉన్నావు, అదే నీ అసలు స్వరూపం.
దాంట్లోనే గిరిగ్రామం ఉంది, అందులోనే వశిష్ఠ గృహం ఉంది, అందులోనే పద్మరాజు గారి రాజ్యం ఉంది, అందులోనే ఆయన అంతఃపురం ఉంది. దాని లోపల నువ్వు చూస్తున్న ఈ బ్రహ్మాండ మండలం అంతా ఉంది. ఇక్కడ పద్మరాజుగా నువ్వు మరణించిన వెంటనే నీకు అధిష్టానమైన చైతన్యం మాయ చేత ఆవరించబడింది. ఆ వెనువెంటనే నీకు బ్రహ్మాండం కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండంలో నీ జీవిత చరిత్ర అంతా నీకు కలలాగా కనిపిస్తుంది. ఈ కల వంటి జీవితంలోనే నువ్వు ఎప్పటి నుంచో ఉపాసిస్తున్నావు. ఆనాటి పద్మరాజు అంతఃపురం లోపల ఇమిడి ఉన్న ఆ మహాబ్రహ్మాండంలోనే నీ వ్యవహారం అంతా నీకు కనిపిస్తుంది, గుర్తుకొస్తుంది. నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా విధంగా రాజ్యం చేశాను, ఫలానా యుద్ధాలు గెలిచాను, ఫలానా యజ్ఞాలు చేశాను, ఇప్పటికీ నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు సింధురాజు నా మీదకు యుద్ధానికి వచ్చాడు, ఒకరోజు యుద్ధం అయింది, ఈ రాత్రి నిద్రపోతుండగా 2 దేవతలు నా దగ్గరికి వచ్చారు, వీరిలో ఒక ఆవిడ నాకు పూర్వజన్మ జ్ఞానం ఇచ్చింది, నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది, నేను ఇక కేవలం నా స్వస్వరూపంతోనే ఉంటాను అని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. ఈ అనుకోవడంతో సహా అంతా భ్రాంతే. నువ్వు పద్మరాజుగా మరణించిన మరుక్షణంలో నీ హృదయంలో ఈ జ్ఞానం అంతా ఉదయించింది. యస్మిన్నేవ ముహూర్తే త్వం మృతిమభ్యాగతః పురాః తదైవ ప్రతిభైషాతే స్వయమేవ ఓదితా హృది. ఈ శ్లోకం సర్గ 41లో 46 శ్లోకం అన్నమాట. ఒక నదిలో 2 సుడిగుండాలు ఉన్నాయి. ఎగువనొకటి దిగువనొకటి ఉంది. ఎగువ గుండంలో పడ్డ నీరే దిగువ గుండంలో కూడా పడుతోంది. అలాగే ఈ చిత్తవృత్తి ప్రవాహం కూడా ఒక దృశ్యాన్ని వదిలిపెట్టి మరొక దృశ్యాన్ని చూస్తోంది. గుండం అనేది వేరే సత్యవస్తువు కాదు, జలమే సత్యవస్తువు. అలాగే దృశ్యం సత్యవస్తువు కాదు, చిత్తవృత్తిలో గల చైతన్యమే సత్యవస్తువు. ఈ సృష్టిలో మెలకువ, కళ అని 2 ఉన్నాయి. అందులో మెలకువలో అనుభవించే సృష్టి జీవులందరికీ ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. స్వప్నంలో మాత్రం ఎవరి సృష్టి వారిదే. విచారించి చూస్తే ఈ 2 కూడాను భ్రాంతులే. మెలకువలో 1 నిమిషం, స్వప్నంలో కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఒకనాటి స్వప్నంలోనే అనేక జన్మలు కనిపిస్తాయి. ఒక్కోసారి తన తల తెగిపోయినట్లు కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను కల్లో భ్రాంతులే. మెలకువలో కూడా అనేక భ్రాంతులున్నాయి. ఉదాహరణకి ఒకసారి మెలకువలో ఉండగా ఆకాశంలో ఊళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ఆలోచనలు ఎక్కువైతే వచ్చే భ్రాంతి. పడవలో పోతుంటే ఒడ్డు మీద చెట్లు పరిగెడుతున్నాయి. రైల్లో వెళ్తుంటే చెట్లు మనకు కదులుతున్నట్టుగా కనబడతాయి కదా, అది తన పరుగును చెట్ల మీద ఆరోపించే భ్రాంతి. కొంచెం మనం అతిగా ఆలోచిస్తే కొండలు నాట్యం ఆడుతున్నట్టు కూడా కనిపిస్తాయి. ఇది శరీర వికారం వల్ల కలిగే భ్రాంతి. ఈ భ్రాంతులు ఎట్లాంటివో ఈ మొత్తం ప్రపంచం అంతా భ్రాంతి అలాంటిది. కాకపోతే ఇవన్నీ చిన్న చిన్న భ్రాంతులు, ప్రపంచ భ్రాంతి పెద్దది, అంతే తేడా. అసలు సత్యం ఏంటంటే వస్తుతస్తు న జాతోసి నా మృతోసి కదాచన శుద్ధ విజ్ఞాన రూపస్త్వం శాంతా ఆత్మని తిష్టసి. 41 సర్గలో 54వ శ్లోకంలో చెప్తున్నారు. అసలు ఇదంతా లేదు, పుట్టడం లేదు, మరణించడం లేదు, నువ్వు పరిశుద్ధ విజ్ఞాన స్వరూపుడివి, ఏ కల్లోలాలు లేని ప్రశాంతుడివి, నువ్వు నీలో నువ్వే ఉన్నావు, ఈ ప్రపంచం అంతా చూస్తున్నావు, అయినా నువ్వు చూసిన వాడివి కాదు, ఎందుకంటే చూడబడే ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వే కాబట్టి. ఈ దేహం పేరు విధూరథుడు, ఇది లేదు, ఈ కొండలు లేవు, ఈ ఊళ్ళు లేవు, ఈ జనాలు లేరు, మేము లేవు. అలాగే ఆ వశిష్ఠ బ్రాహ్మడి గృహంలో పద్మరాజు ప్రపంచం ప్రకాశిస్తుంది, అందులో కూడా ఏమీ లేదు, ఇందులోనూ ఏమీ లేదు, అంతా శూన్యమే అని అనగానే విధూరథుడు వెంటనే, ఓ దేవి, నేను సద్రూపుణ్ణి అన్నావు, మరి నా పరివారం మాట ఏంటి? వాళ్ళు జీవులే కదా, వాళ్ళు నాలాగే సద్రూపులేనా? వాళ్ళకి వేరే ఆధారం ఏమైనా ఉందా? ఈ ప్రపంచం, దీనిలో ఉండే మానవులు అంతా కలవంటి వారే అన్నావు, అంతా మిథ్య అన్నావు. అలా అయితే వీళ్ళందరి ఆత్మ కూడా మిథ్య అవ్వాలి కదా. అయితే ఈ ప్రపంచంలో సత్యమైన ఆత్మ కూడా లేదన్నమాట అని సరస్వతీదేవిని ప్రశ్నించారు ఈ పద్మరాజు నుంచి విధూరథుడుగా మారినటువంటి రాజు అనమాట. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, రాజా, 2 దృష్టిలున్నాయి, అగ్నిదృష్టి, తత్వదృష్టి అని. అగ్నిదృష్టితో ఆలోచిస్తే జీవులుగా కనిపించే వారంతా సత్యమేనా అని అడగాలి. తత్వదృష్టితోటి ఆలోచిస్తే
చిద్రూపంలో వీళ్ళంతా సత్యమేనా అని నువ్వు అడగాలి. జీవరూపంలో అయితే నువ్వు సత్యం కాదు, నీ పరివారము సత్యం కాదు. అంటే ప్రపంచ భ్రాంతి ఉన్నంత వరకు అందరూ అబద్ధమే. చిద్రూపంలో అయితే నువ్వు సత్యమే, నీ పరివారము సత్యమే. అంటే ప్రపంచ భ్రాంతి పోతే అందరూ సత్యమే. సరస్వతీ విధూరదులు సంభాషణ విన్న శ్రీరాముడు, అంటే కథలో వశిష్ఠుల వారు చెప్తున్న ఆ సంభాషణను విన్న శ్రీరాముడికి ఒక సందేహం వచ్చేసింది. అది గ్రహించిన వశిష్ఠుడు జగత్తత్వాన్ని గురించి కొంత వివరణ ఇవ్వాలని అనుకున్నారనమాట. ఆయన ఏం వివరణ ఇస్తున్నారంటే వశిష్ఠుల వారు, రామ, ఈ ప్రపంచం తత్వవేత్తలకు ఎంత మిథ్యో అజ్ఞులకి అది అంత సత్యం అన్నమాట. అంటే వాళ్ళకి ఇదంతా మిథ్యలా ఉంటుంది, మనకేమో ఇదంతా నిజమైనదిలా కనబడుతుంటుంది. పిచ్చి పట్టిన పిల్లవాడికి కనిపించిన పిశాచం వాడు చచ్చేదాకా పీడిస్తూనే ఉంటుంది. అజ్ఞులను ఈ ప్రపంచం కూడా అలాగే పీడిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించి చూస్తే ఈ ప్రపంచం ఒక దీర్ఘ స్వప్నం. దీర్ఘ స్వప్నం ఇదం విశ్వం అంటూ మనకి 42వ సర్గలో 8వ శ్లోకంలో చెప్పబడింది. అయితే ఈ ప్రపంచం పూర్తిగా అసత్యం అని అనడం లేదు, ఇది బొత్తిగా లేనిది అని కూడా అనడం లేదు. అలాగే స్వప్నం కూడా సర్వాత్మన అసత్యమని లేదని మేము అనడం లేదు కదయ్యా. కలలోనూ మెలకువలోనూ కూడా కొంత సత్యాంశం ఉంది అంటున్నారు. కలగంటున్న మనిషి స్వప్న ప్రపంచంలో ఏవేవో వ్యవహారాలు చేస్తూ ఉండగా అక్కడ ఏవేవో సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. అవి కూడా కొంచెం ఎక్కువ అయినప్పుడు వాడు పైకి నిజంగా నవ్వడమో ఏడవడమో చేస్తుంటాడు. కలలోని సుఖదుఖాల్లో సత్యాంశం లేకపోతే వాడు పైకి ఎందుకు నవ్వుతాడు మరి? అంటే ఒక్కొక్కసారి కళ వచ్చినప్పుడు మనం అక్కడ ఏదైనా జరిగితే దాన్ని పైకి పలుకుతాం కదా. ఒక్కొక్కసారి ఏడ్చేస్తుంటాం, ఒక్కొక్కసారి గట్టిగా నవ్వేస్తుంటాం. అదీగాక కళ అయినా మెలకు అయినా రెండూ కూడా చిదాత్మ మీద అధ్యాస వల్లే ఏర్పడతాయి కదా. అధ్యాస అంటే ఏంటి? మళ్ళీ సత్యాన్ని అసత్యాన్ని కలపడం. అంటే అధ్యాస వల్ల ఏర్పడిన పదార్థాల్లో కొంత సత్యము కొంత అసత్యము సంక్రమించడం సహజం. కనుక రామ, మేము స్వప్నాన్ని జాగ్రత్తని కూడాను సత్యము అసత్యము రెండూ కానివి అంటున్నాము. అందుకే దానికి కొత్త పేరు ఏమని పెట్టాము మనం? మిథ్య అంటూ పేరు పెట్టామని చెప్పుకున్నావా అన్నారు. అనగానే రాములు వారు అన్నారు, అయ్యా గురుదేవా, మెలకులోని పదార్థాలకు ఎంతో కొంత సత్యత్వాన్ని అంగీకరించకపోతే లోక వ్యవహారమే సాగదు కదా. సత్కర్మలు ఆచరించాలని చెప్పే కర్మశాస్త్రానికి కూడా ఇబ్బంది వచ్చేస్తుంది కదా. కనుక జాగ్రత్త పదార్థాలకు సత్యత్వాన్ని ఎంతో కొంత సాధించడంలో అర్థమవుతుంది. కానీ స్వప్న పదార్థాలు పూర్తిగా మాయామయాలే కదా గురువుగారు, అసత్యాలే కదా, అవన్నీ లేనివే కదా. అలా లేనివి అనేస్తే మనకి ఏమిటి ఇబ్బంది అనగానే మళ్ళీ వశిష్ఠుల వారు ఎప్పుడూ వాడినట్టుగానే, గొడ్రాలికి కొడుకు అన్నాం, వీడికి అస్తిత్వం ఈ రవ్వంతైనా ఉందా చెప్పు? ఒక్క క్షణమైనా ఉందా? వాడితో మనం ఏదైనా వ్యవహారం చేస్తున్నామా? లేదు కదా. ఇలాంటి పదార్థాలు కుందేలు కొమ్ము అన్నాం, అస్తిత్వం రవ్వంతైనా ఉందా? ఒక క్షణమైనా ఆలోచించు, వాడితో మనం ఏమైనా వ్యవహారం చేయగలమా? లేదు కదా. ఇలాంటి పదార్థాలు పూర్తిగా అసత్య పదార్థాలు, అసత్ పదార్థాలు, బొత్తిగా లేని పదార్థాలు అన్నమాట. దీనికి భిన్నంగా స్వప్నంలో కనిపించే పదార్థాలు కనిపించే కాలము ఉంది, ఆ సమయంలో వాటితో వ్యవహారం ఉంది. కనుక వాటికి ఆ కాస్త సమయంలో సత్యత్వం ఉంది. ఆ సత్యత్వాన్నే ప్రాతిభాసిక సత్యత్వం అంటారు. నువ్వు చెప్పినట్లుగా స్వప్న ప్రపంచానికి ఆ మాత్రపు ప్రాతిభాసిక సత్యత్వం కూడా లేకపోతే జాగ్రత్త ప్రపంచం కూడా అలాంటిదే కావాల్సి వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త ప్రపంచం హిరణ్యగర్భుడి యొక్క స్వప్నమే. జాగ్రత్త ప్రపంచం వ్యవహార కాలంలో సత్యమనే అనుభవం అందరికీ కలుగుతుంది. కనుక జాగ్రత్త ప్రపంచానికి వ్యావహారిక సత్యత్వాన్ని, స్వప్న ప్రపంచానికి మనం
ప్రాతిభాసిక సత్యత్వాన్ని అంగీకరించక తప్పదన్నమాట. మరో దృష్టి కూడా ఉంది ఇందులో. నీ స్వప్నంలో నువ్వు ఉన్నావా లేవా, అక్కడ నువ్వు సత్యమే కదా, అలాగే నా స్వప్నంలో నేను సత్యమే. ఈ అనుభవం అందరికీ ఉంది. కనుక స్వప్నం సర్వాత్మన శూన్యం అనడం ఎలా కుదురుతుంది? దానికే ఈ శ్లోకం అంటూ సంసారే విపులే స్వప్నే యథా సత్యమహం తవ తథా త్వమపి మే సత్యం సర్వం స్వప్నేష్వితి క్రమః అన్నారు. ఇది 42వ సర్గలో 20వ శ్లోకం. ఇదేం చెప్తోంది మనకి? ఈ జగత్ ప్రపంచంలో నీకు నేను సత్యం, నాకు నువ్వు సత్యం. అలాగే స్వప్న ప్రపంచంలో స్వప్న ద్రష్టకి, అంటే అక్కడ ఎవరు చూస్తున్నారో వాళ్ళకి అక్కడ దృశ్యాలు, అంటే ద్రష్ట అంటే అక్కడ నేనుకి, అక్కడ దృశ్యాలు అంటే అక్కడ ఉన్న నీవు సత్యాలు అవుతాయి. అనగానే రాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవా, మీరు చెప్పినట్టు కళ మెలకువ రెండు సమానమే అయ్యేటట్లయితే కళలో కనిపించిన వస్తువులు మెలకు వచ్చాక కూడా అలాగే ఉండాలి కదా, ఎందుకంటే స్వప్నం వచ్చిన సమయంలో జాగ్రత్త లోకంలో వస్తువులు అలాగే ఉంటున్నాయి కాబట్టి అని ప్రశ్న లేవదీశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, దీనికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారంటే, రామ, కళలో కానీ మెలకులో కానీ పదార్థాలు ఏ అంశలో సత్యాలో ఏ అంశలో అసత్యాలో మళ్ళీ వివరిస్తాను నేను, నువ్వు విను అని ఆయన ఏం చెప్తున్నారు. కళలోని వస్తువులు మెలకులోని వస్తువులు కూడా అధిష్టానమైన సన్మాత్రము అనే స్వభావంతో సత్యాలే. కనిపించే రూపంతో మాత్రం అవి సత్యం కాదు, ఇవి సత్యం కాదు. ఎందుకంటే మెలకువలో వస్తువులు అదే రూపంతో కళలో కనిపించవు, కళలోని వస్తువులు అదే రూపంతో మెలకువలో కనిపించవు. స్వప్న పదార్థాలు జాగృత ఆకాశంలో లేవు, జాగృత పదార్థాలు స్వప్నాకాశంలో లేవు. అంటే రామా, స్వప్న పదార్థాలు జాగృత పదార్థాలు కూడా అన్ని కాలాల్లోనూ సమంగా ఉండడం లేదయ్యా, అన్ని దేశాల్లోనూ కూడాను సమంగా ఉండడం లేదు. అన్ని కాలాల్లో అన్ని దేశాలలో సుస్థిరంగా ఉండేది ఏమిటి అంటే సత్యం ఒకటే. ఇదొక్కటే మనం నిర్వచనం చేసుకున్నాం. జాగ్రత్త పదార్థాలు ఏవి సత్యాలు కావడానికి వీల్లేదు. అధిష్టాన సత్ స్వరూపం చేత వాటిలో సత్యాంశం ఉంది కనుక వాటిని మిథ్య అని నిశ్చయం చేశామంటూ మళ్ళీ మిథ్య గురించి అని. అందుకే ఇక్కడ విధూరథుడు నా పరివార జీవులు సత్యస్వరూపాలా అసత్యస్వరూపాలా అని అడిగినప్పుడు సరస్వతీదేవి ఆ దృష్టి భేదాన్ని ఆ రాజుకి ఉపదేశం చేసిందయ్యా, ఆవిడేం చెప్పిందో విందాం అంటూ మళ్ళీ కథలోకి తీసుకువెళ్ళారు రాములు వారిని. ఆయన మళ్ళీ కథలోకి రాములు వారిని తీసుకువెళ్తున్నారు కాబట్టి ఆ కథని మనం రేపు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రామకీర్తనను విని ఆ కథను కూడాను మనం విందాం. అంతవరకు సెలవు.